అక్కడ ఫైట్ చేసుకొని వెళ్ళి నన్ను కమిషన్ మెంబర్ శ్రీలక్ష్మి గారికి, వేదిక అలంకరించిన పెద్దలకి, డిఎంఎంహెచ్ఓ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక ఉన్నటువంటి పేరెంట్స్ కి, సిబ్బందికి, స్టాఫ్ కి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ బచావ్ బేటీ పడావ్, పిల్లల్ని ఆడపిల్లల్ని రక్షించు, ఆడపిల్లల్ని చదివించు అనే కార్యక్రమాన్ని 2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థాపించడం జరిగింది. దాన్ని మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ 7 months లో, ఇప్పుడు మీకు చూపించినంత కూడా ఈ 7 months లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ICDS ద్వారా. అలాగే ఎర్లీ మ్యారేజెస్ పైన కానీ మనం ర్యాలీ తీసి గర్ల్ చైల్డ్ ప్రొడక్షన్ కింద కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మేము బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో. అలాగే ఏదైతే ఈ లింగ వివక్ష ద్వారా జెంట్ లేడీస్ అంటే బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ కి డిఫరెన్స్ తగ్గిపోతున్నందువల్ల గర్ల్స్ మీద అత్యాచారాలు, భ్రూణ హత్యలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. మీకు తెలిసి ఇవన్నీ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మన సమాజంకే అతి ప్రమాదకరమైనటువంటి సూచిక కనుక దీన్ని మనం అంతమొందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇవన్నీ చేపట్టినప్పుడు కూడా వీటన్నిటిని ఎవరు అరికడతారు? ఎవరు? మనమే, మీరే. యువర్ ఆల్ ఫ్యూచర్ జనరేషన్. మీరే ఇంకొద్ది రోజుల్లో మీరు పెద్దోళ్ళు అవుతారు. సో మీరు ఆల్రెడీ సర్వైవ్. సో మనం ఇంకా మిగతా రాబోయే రోజుల్ని మనం కాపాడుకోవాలి. అంటే మీ అందరూ ఒక ప్రతిజ్ఞ పూనాలి. మనం ఆడపిల్లల్ని గర్ల్స్ రక్షించుకోవాలి, వాళ్ళని చదివించాలి, ఎడ్యుకేట్ చేయాలి. సార్ చదువు అంటే ఏదో డిగ్రీస్ కాదు, ఎడ్యుకేట్ చేయాలి అన్ని రంగాలు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఒకవేళ ఎవరైనా ఆటంకవాదులు మన మీద వచ్చినా మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అన్ని రకాలుగా వాళ్ళని ఒక డైనమిక్ లేడీగా తీర్చిదిద్దాలి ప్రతి ఒక్కరిని. సో వీటన్నిటిని మనం ఫ్యూచర్లో ఎటువంటి గర్ల్ చైల్డ్లో వల్ల లింగ వివక్ష ద్వారా అబార్షన్ చేయించడం ఇలాంటివి చాలా దారుణమైన, ఎక్కడో ఆడపిల్లలు